ఇంట్లో పూజలు చేయకపోతే ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కదండీ! చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. మాకైతే ప్రెజెంట్ అలాగే ఉందండి. ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉండగలము. ఇంట్లో గూడా ప్రశాంతత అస్సలకి ఉండదనమాట. మనకి ఉండదు, ఇంట్లో గూడా అనిపిచ్చదు. పాజిటివ్ వైబ్స్ అనేవి అస్సలకి ఇంట్లో కానరావండి. మనకేంటంటే ఏదో కోల్పోయినట్టు, ఏదో ఉండినట్టు అనిపిచ్చిద్దనమాట. ఇకొచ్చేసి మాకైతే సూదకమండి. అందుకని చెప్పేసి మేమైతే ఇంట్లో పూజలైతే చేసుకోకూడదనమాట. మా అమ్మమ్మ, తాతయ్య అయితే చనిపోయారండి. అంటే మా ఆయన వాళ్ళ నాయనమ్మ, తాతయ్య. అందుకని చెప్పేసి మేము సంవత్సరం పాటైతే పూజలు చేసుకోకూడదని చెప్పేసి చెప్పారు. కొంతమందికొచ్చేసి కొన్ని రోజులుంటుంది. కొంతమందికొచ్చేసి కొన్ని నెలలుంటుంది. మాకైతే సంవత్సరం పాటు పూజలనేవి చేసుకోకూడదు, గుళ్ళకైతే వెళ్ళకూడదు అని చెప్పారండి. అదే విధంగా మేమైతే పాటిస్తూ వచ్చాము. ఇప్పటికి దగ్గరగా సంవత్సరం అయిపోవస్తుంది. ఇక సూదకం అయిపోయిన వెంటనే తిరుపతైతే వెళ్ళి రావాలండి. ప్రతి సంవత్సరం అయితే మేము తిరుపతైతే ఎళ్ళేసొస్తాము. ఈ సంవత్సరం అయితే సూదకం వల్ల వెళ్ళలేకపోయామనమాట. ఇకైతే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఉన్న కష్టాలన్నీ పోయినాయి అనిపిస్తాయి. వచ్చిన బాధలన్నీ ఆయన దగ్గరే వదిలిపెట్టేసి వచ్చామనిపిచ్చిద్దండి. అంత ప్రశాంతంగా ఉండిద్ది. ఆ వెంకటేశ్వర స్వామి మన బాధలన్నీ చూసుకుంటారు కదా అని ఒక ధైర్యం అయితే ఏర్పడుతుందనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ ప్రతి సంవత్సరం అయితే తిరుపతి వెళ్తూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే వెళ్ళలేకపోయామని చెప్పేసి చాలా బాధగా అనిపించిందనమాట. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పేసి చాలా ఎక్కువగా అనుకుంటున్నాము. ఆ టైం ఎప్పుడొచ్చిద్దో, ఆ స్వామి మమ్మల్ని ఎప్పుడు అక్కడికి రప్పించుకుంటాడో తెలీదు కానీ చాలా ఎక్కువగా అయితే వెయిట్ చేస్తున్నామండి వెళ్ళాలని చెప్పేసి. నాలాగైతే ఈసారి ఎంతమంది తిరుపతి వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.